భూబా నాగులు సంఘటన ఏదైతే జరిగిందో ఇదే ప్రదేశం అది. ఈ స్టోరీ చాలా మిస్టరీ లాగా ఉంది. ఇప్పటిదాకా ఈ అక్రమ సంబంధము ఈ సంబంధం అనే మ్యాటర్ నాన్ సింక్ ఉందని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఈ గుంత ఏదైతే ఉందో ఇక్కడ భూబన్ పూడ్చబెట్టడం జరిగింది. ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం కొన్ని తీసుకున్నప్పుడు ఈ షరీఫ్ అనే వ్యక్తి సుందర్ వీళ్ళు ఒక దందా నడిపిస్తున్నారన్న విషయం తెలిసింది. దాంట్లో ఈ భూబా ఎవరైతే ఉన్నారో భూబా కూడా ఇందులో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్. వీళ్ళదో ఒక ఆవు పోయింది, భూబా వాళ్ళది. ఆవు పోయిన కేసు ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి థింక్ చేయండి, ఆవులు ఎందుకు పోయినాయి, ఆవు అంశం ఎందుకు వచ్చింది ఇక్కడికి, భూబా ఆవు ఎందుకు పోయింది. తండావాసులు చెప్పేది ఏంటంటే వీళ్ళది ఒక దందా ఉంది. ఆ దందాలో ఈ భూబా కొంచెం బాగా స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఆ దందాలో నాకు పర్సంటేజ్ ఎక్కువ కావాలి, లేకపోతే మీ దుకాణం మొత్తం నేను బయటికి చెప్పేస్తా. రేపు పొద్దున మీ ఇంటికి ఎవరెవరు వచ్చేటోళ్ళు, భూబాతో ఎవరెవరు క్లోజ్గా ఉండేవాళ్ళు అనేది మళ్ళీ ఈ నాగులు అనే వ్యక్తి చెప్తాడేమో అని ఒక స్కెచ్ చేసి వీళ్ళకి ఒక ఆశ చెప్పి మీకు ఒక లోన్ అనే ఆశ చెప్పి ఈ విషయాన్ని ఇప్పుడు అక్రమ సంబంధం కిందికి మలిపి 3 లక్షలు అప్పు తీసుకుందని చెప్పి ఇది ఒక దొంగ కథ అల్లుతున్నారనే విషయాలు. ఇక్కడ ఫస్ట్ నాగులు పెట్టిరు, ఇక్కడ నాగుల్ని బాగానే పూడ్చిపెట్టిరు వీళ్ళు కనిపించకుండా. ఇక్కడ భూబాది పెద్దగా ఇగో ఇది భూబని ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఏ విధంగా అంటే చెయ్యిలతో తీసిరా లేదంటే పారతో తీసిరా, మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, డిక్లరేషన్ కాదు. వీళ్ళు ఆవులు ఏడేడా ఆవులు ఉంటాయో ఆవులను దొంగలించి షరీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైదరాబాద్ లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని భూబా ఎవరైతే ఉన్నారో భూబా బ్లాక్ మెయిల్ చేయకపోతే ఈ ఇష్యూ కాకపోనేమో. షరీఫ్ ని నువ్వు చేసే దందా మొత్తం బయట పెడతా, నాకు పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే అనే మాట అనకపోతే ఈరోజు బతుకుండేటోళ్ళు. హలో వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే భూబా నాగులు సంఘటన ఏదైతే జరిగిందో ఇదే ప్రదేశం అది. ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ మన ఖమ్మంకి వెళ్ళే రహదారి అది, అక్కడ నుంచి నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి మేబీ 200 మీటర్. ఈ 200 మీటర్ దూరంలో ఇక్కడ నాగులు భూబా నాగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ స్టోరీ చాలా మిస్టరీ లాగా ఉంది. ఇప్పటిదాకా ఈ అక్రమ సంబంధము ఈ సంబంధం అనే మ్యాటర్ నాన్ సింక్ ఉందని నేను చెప్తా ఉన్నా. నాకు అనిపిస్తూ ఉన్నది. నాన్ సింక్ ఎందుకు అనిపిస్తూ ఉన్నదంటే 45 ఇయర్స్ భూబా, 26 ఇయర్స్ షరీఫ్. ఎట్లా అవిస్ పాసిబుల్, ఎట్లా నమ్మాలి అంటే ఎటు తీసుకెళ్తున్నారు, ఏం సంఘటన జరిగింది ఏంటి, ఈ స్టోరీని ఎటు తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవిడెన్స్ మాట్లాడడానికి ఇంకోటి చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా నిజంగా భూబాకి షరీఫ్కి నిజంగానే మీరు అనుకున్నట్టు సంబంధం ఉందనుకుందాం. నాగులు ఏం చేసిండు ఒకటి థింక్ చేయండి. ఇక్కడ మేజర్గా నాకు ఏమనిపిస్తూ ఉందంటే ఇంకేదో ఉంది, ఇంకేదో మిస్టరీ ఉంది. కాబట్టి ఈ నాగులు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా మంచి వ్యక్తి, చిన్నపిల్లలు ఒక మాట నవ్వుకునేంట వెళ్ళిపోయే వ్యక్తి. ఈ భూబా ఎవరైతే ఉన్నారో భూబా చాలా షార్ప్ క్యాండిడేట్, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. అది ఎవరైనా సరే చెప్పురాబాయ్ అంటే చెప్పురాబాయ్ అనే విధంగా మాట్లాడుతుంది అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇగో ఇదే ప్రదేశం నాగుల్ని ఇక్కడనే భూబా నైరా నాగులేడా ఎక్కడ నాగులు. ఓకే, అయితే ఈ ప్రదేశానికి మీకు అక్కడ చెప్పిన కదా ఆల్రెడీ, ఇక్కడ ఈ గుంత ఏదైతే ఉందో ఇక్కడ భూబన్ పూడ్చబెట్టడం జరిగింది. ఇక్కడ సంపేసి పూడ్చిపెట్టడం, ఇక్కడ మాస్కులు కూడా ఉన్నాయి. ఇగో ఇదే ప్రదేశం భూబన్ ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. ఈ ప్లేస్ ఇక్కడ బ్లడ్ కూడా ఉంది చూడండి. అంటే ఇంత దారుణానికి అంటే ఇది అక్రమ సంబంధం లొల్లి అయితే కాదు, వీళ్ళది ఏదో మొత్తం మీద ఏదో ట్విస్ట్ అయితే ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం కొన్ని తీసుకున్నప్పుడు ఈ షరీఫ్ అనే వ్యక్తి ఈ షరీఫు ఇందులో ఉన్న వాని పేరేంది ఇంకొకడు సుందర్, వీళ్ళు ఒకటి నడిపిస్తూ ఉన్నారు, ఒక దందా నడిపిస్తున్నారన్న విషయం తెలిసింది. దాంట్లో ఈ భూబా ఎవరైతే ఉన్నారో భూబా కూడా ఇందులో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్, పర్సంటేజ్ పార్ట్నర్ అనే విషయాలు కూడా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. ఫీల్డ్ మీదకి ఎందుకు వస్తామంటే ఫీల్డ్ మీదకి వస్తే నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ మీడియా ముందుకు వచ్చి చాలామంది ఆ అంశం మాట్లాడలేకపోతున్నారు. ఒకసారి ఎంత దారుణంగా ఇక్కడ భూబన్ నాగుల్ని ఎక్కడ పెట్టింది. ఓకే, నాగుల్ని ఎక్కడ పెట్టిరు అనేది ఐడియా లేదని చెప్తా ఉన్నారు. మరి నాగుల్ని ఎక్కడ పెట్టిరు అనేది ఇక్కడ పిల్లలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ రానిలేదని చెప్తా ఉన్నారు. మరి నాకు తెలిసి మొత్తం మీద ఈయనే ఉంటుంది. ఇక ఇక్కడ దాకా వాళ్ళని తీసుకొచ్చిర్రు అంటే ఈ ఏరియాలో ఎక్కడో ఏదో చేసి ఉంటారు. మొత్తం మీద ఆయనను పాతి పెట్టిరా, నాగుల్ని కూడా పాతి పెట్టిరా పడేసిరా, పాతి పెట్టిరు. ఆ ప్లేస్ అయితే దొరకట్లేదు. ఇక్కడ నాగుల్ని పాతి పెట్టింది అంటే భూబాద్ అయితే అదే ప్లేస్. కాబట్టి ఇక్కడ మేజర్గా ఏం డౌట్లు వస్తూ ఉన్నాయంటే ఇప్పుడు ఈ అంశాన్ని ఈ ఎవరైతే షరీఫ్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ అనే వ్యక్తి ఈ భూబా ఇక్కడ ఒక 45 ఇయర్స్ ఉన్నాము. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ అంశం వీళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో వీళ్ళదో కావు పోయింది భూబా వాళ్ళది.
ఆవు పోయిన కేసు ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఒకసారి థింక్ చేయండి, ఆవులు ఎందుకు పోయినాయి, ఆవు అంశం ఎందుకు వచ్చింది ఇక్కడికి, భూబా ఎందుకు పోయింది. భూబా ఇక్కడ నాతో మీరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి నేను బయటికి చెప్పేస్తాను బెదిరించింది కాబట్టి అదేదన్నా ప్రాబ్లం అవుతుందేమో, నాకు పెళ్లి ఫిక్స్ అయిందని షరీఫ్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ నువ్వు బెదిరించిందని చెప్తా ఉన్నారు భూబా. కాబట్టి ఇక్కడ ఒక 45 సంవత్సరాలు ఉన్నామే ఒక 25 ఇయర్స్ అబ్బాయితో పెట్టుకోవాల్సినంత అవసరం లేదని తండావాసులు చెప్తా ఉన్నారు. తండావాసులు చెప్పేది ఏంటంటే వీళ్ళది ఒక దందా ఉంది, ఆ దందాలో ఈ భూబా కొంచెం బాగా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఆ దందాలో నాకు పర్సంటేజ్ ఎక్కువ కావాలి, లేకపోతే మీ దుకాణం మొత్తం నేను బయటికి చెప్పేస్తా, మీరు చేసే లంగ పనులన్నీ బయటికి చెప్పేస్తా అనేసరికి ఇదేటో మనకు థ్రెట్ ఉంది, ఇదేటో అయ్యేటట్టు ఉందని ఇప్పుడు ఈ షరీఫ్ ఎవరైతే ఉన్నారో షరీఫ్ భూబా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ యాటను కోసినప్పుడు షరీఫ్ వస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ హస్బెండ్కి తెలుసు కదా రేపు పొద్దున భూబాని ఒక్కదాన్ని చంపేస్తే మీ ఇంటికి ఎవరు వస్తారు, ఏం జరుగుతుంది అనేది అడుగుతారు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానము వస్తుంది. రేపు పొద్దున మీ ఇంటికి ఎవరెవరు వచ్చేటోళ్ళు, భూబాతో ఎవరెవరు క్లోజ్గా ఉండేవాళ్ళు అనేది మళ్ళీ ఈ నాగులు అనే వ్యక్తి చెప్తాడేమో అని ఒక స్కెచ్ చేసి వీళ్ళకు ఒక ఆశ చెప్పి మీకు ఒక లోన్ అనే ఆశ చెప్పి ఈ విషయాన్ని ఇప్పుడు అక్రమ సంబంధం కిందికి మలిపి 3 లక్షలు అప్పు తీసుకుందని చెప్పి ఇది ఒక దొంగ కథ అల్లుతున్నారనే విషయాలు ఇక్కడ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వీళ్ళు ఈ భూబా చేసే పని వాళ్ళకు కూడా తెలుసు. ఓకేనా, ఇక్కడ దీన్ని వేరేలాగా తీసుకెళ్తా ఉన్నారని గ్రామస్తులు ఆపోతా ఉన్నారు. గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆపోతా ఉన్నారు. నాగులు ఇక్కడ సారీ ఇది నాగులు, ఇక్కడ ఫస్ట్ నాగులు పెట్టిర్రు, ఇక్కడ నాగుల్ని బాగానే పూడ్చిపెట్టిరు వీళ్ళు కనిపించకుండా. ఇక్కడ భూబాది పెద్దగా ఇగో ఇది భూబని ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఏ విధంగా అంటే చెయ్యిలతో తీసిరా లేదంటే పారతో తీసిరా, ఇది ఆల్రెడీ ఇగో ఇక్కడ మట్టి చూడండి, ఇగో ఇక్కడ ఈ మట్టి ఇక్కడ గడ్డ లెక్కుండి, ఇక్కడ మట్టి ఈ ప్రదేశం ఒకసారి ఇది గడ్డ లెక్కుంటే ఏం చేశారంటే ఈ మట్టి అటు ఇటు జరిపేసి భూబాని ఇక్కడ పాతి పెట్టేసి ఈ మట్టి కప్పేసారు. చెయ్యిలు బయట ఉన్నాయి కాబట్టి ఈ కాళ్ళు బయట ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది ప్రధాన రహదారి వాళ్ళకి, అంటే ప్రధాన మీన్స్ ఇక్కడ పొలాలకి వెళ్ళడానికి. కాబట్టి చూడండి పక్కనే ఉంది, ఆ కాళ్ళు కనిపించినాయి కాబట్టి ఇక్కడ బర్ల కాడికి వచ్చిన వాళ్ళు లేదంటే ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూలీలు చూసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళంతా ఎంక్వైరీ చేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఈ అక్రమ సంబంధం అనేది ఆమె అలాంటిది కాదు, చాలా స్ట్రాంగ్ ఉమెను, 45 సంవత్సరాలు, ఆమె పిల్లలకు ఆల్రెడీ పిల్లలు అయ్యారు, ఆమె అట్లాంటిది కాదని చెప్తా ఉన్నారు. 25 సంవత్సరాల షరీఫ్ ఎవరైతే ఉన్నారో అది కాదు ముచ్చట. యాక్చువల్లీ వీళ్ళు ఒక దందా ఒకటి ఉండేది, అందులో భూబకు కూడా సంబంధం ఉంది, పర్సంటేజ్ ఇచ్చేవాళ్ళు. మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, డిక్లరేషన్ కాదు. వీళ్ళు ఆవులు ఆవులు ఉంటాయో ఆవులను దొంగలించి షరీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని కొంతమంది అనుకుంటుంటే కొంతమంది చెప్పింది మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి రెడీగా లేరు. కాబట్టి ఆ విషయంలో ఈ భూబాకి షరీఫ్కి గొడవ స్టార్ట్ అయింది. భూబా ఏం చేసింది, ఈ దందా ఎక్కువైపోయింది కాబట్టి నాకు పర్సంటేజ్ ఇంకెక్కువ కావాలి, నువ్వు నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే నువ్వు చేసే దందాలు మొత్తం నేను బయట పెడతాను భూబా బెదిరించిందనే విషయాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నాకు నీకు అక్రమ సంబంధం ఉంది, నువ్వు లేకపోతే ఎవరైనా ఎట్లా పెడతారండి. ఈమెకి ఇద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళై పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళ దగ్గర పేరు పోదా, ఇది నమ్మేసక్యంగా ఉందా? ఒకసారి ఆలోచించండి. అసలు వాస్తవం ఏంటంటే ఈ విషయాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు అనేది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది ఇక్కడ. ఈ అంశాన్ని అంటే ఇక్కడ ఉన్న బీకే తాండా ఏదైతే ఉందో తాండాలో ఉన్న కొంతమంది గ్రామస్తులకు కూడా ఈ అంశం తెలుసు, భూబా ఇలాంటి చేస్తూ ఉన్నది, ఇందులో షరీఫ్ ఉన్నాడనే విషయం తెలుసు. కానీ ఈ అంశం బయటికి రాలేదు. ఇది మెయిన్ ట్విస్ట్, ఇది మెయిన్ హిస్టరీ, ఇది ఇక్కడ జరిగింది. కాబట్టి దీన్ని వేరేలాగా తీసుకెళ్తున్నారు అనుకోవచ్చా? మరి ఎప్పటి నుంచి వీళ్ళు దందా నడిపిస్తున్నారు, ఈ ఆవులు దొంగతనం చేయడం? మరి ఇక్కడ సూర్యాపేట ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, సూర్యాపేట కావచ్చు, ఇక్కడ ఈ 5-10 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ అంశం మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఎవరి అన్న ఆవులు పోయిన సందర్భాలు ఉన్నాయా లేవా అనేది మీకు అర్థం కావాలి, ఈ స్టోరీ సింక్ అవ్వడానికి. మరి అక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు చెప్పేది నిజమా కాదా, అసలు మ్యాటర్ ఇది. కానీ ఆమె అట్లాంటిది కాదు, ఏ విధమైన అక్రమ సంబంధం అని మీరు బయటికి తీసుకొస్తా ఉన్నారు మీడియా వల్లని కొంచెం ఫైర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ. అది కాదు అసలు విషయము, నిజం విషయం అది కాదు. ఇక్కడ ఒకసారి చూడండి, మరి ఆయన ఎంత ఇగో ఇక్కడ బ్లడ్ ఇటు సైడ్ తలకాయ పెట్టినట్టున్నారు, మేబీ ఇక్కడ అచ్చు కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ తలకాయ పెట్టినట్టున్నారు, అక్కడ కాలు పెట్టారు, కాళ్ళ యాక్చువల్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది మొత్తం మీద పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ భూబా షరీఫ్ కొన్న గొడవ ఏందిరా అంటే అక్రమ సంబంధం గొడవ కాదు అని చెప్తున్నారు. వీళ్ళు చేసే ఈ ఆవులు ఏదైనా దొడ్ల కట్టేసిన ఆవులు ఉంటాయి కదా, ఇవి దొంగతనం చేసి ఒక దగ్గర గ్యాదర్ చేసి వీళ్ళు అమ్ముకుంటారు అనేది చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి ఎంతవరకు నిజాలు ఏంటనేది తెలియదు కానీ చెప్తా ఉన్నారు. మేజర్గా వీళ్ళకి ఒక పర్సెంటేజ్ దగ్గర గొడవ వచ్చింది కాబట్టి ఈ గొడవని కాస్త ఈమె ఎవరైతే భూబా ఉందో భూబది కూడా ఒక ఆవు దొంగతనం అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరు.
దాని తర్వాత వీళ్ళ ఇద్దరికి క్రాషెస్ వస్తూ ఉన్నాయి ఈ పర్సంటేజ్ విషయంలో. నాకు ఎక్కువ కావాలి. బూబా అనే వ్యక్తి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ వ్యక్తి, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుందని చెప్తా ఉన్నారు. అంటే అది గిట్లా మళ్ళీ ఈ బూబా వెళ్ళి షరీఫ్ అనే వ్యక్తి ఇట్లా ఆవులను ఇట్లా వేస్తూ ఉంటాడు, ఈ విధంగా జరుగుతూ ఉంటుందనే విషయం బయటికి వస్తే ఇది నాకు ప్రాణానికే ముప్పు వస్తుంది, మళ్ళీ హిందూ ముస్లిం గొడవ అవుతుందని కావచ్చు, ఇంకోటి కావచ్చు అవుతుందని లాస్ట్ ఫైనల్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఈ షరీఫ్ అనే వ్యక్తి బూబా వాళ్ళ ఇంటికి వచ్చేటోడు కదా తినడానికి తాగడానికి, అంటే వీళ్ళు అదే దంద కాబట్టి తాగడానికి తినడానికి. కట్ చేస్తే హస్బెండ్ కూడా ఉండకూడదు. ఎందుకంటే రేపు పొద్దున బూబాను ఒక్కదాన్ని చంపితే ఈ ఎవరైతే నాగులు ఉన్నాడో మీ ఇంటికి ఎవరు వచ్చేటోళ్ళు, ఎవరితో మాట్లాడేది బూబా అని చెప్తే నాగులు ఏమన్నా బయటికి ఏమైనా లీక్ చేస్తాడేమో అన్న భయంతో ఫస్ట్ నాగుల్ని మట్టబెట్టి ఫస్ట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ బూబాను తీసుకురావడం జరిగింది. బూబాకి ఏం చేసిర్రు, నీకు లోన్ ఇప్పిస్తా, మీకు 3-4 లక్షలు, ఒక 5-10 లక్షల దాకా లోన్ ఇప్పిస్తా అని చెప్పి పాపం ఈ నాగులు అనే వ్యక్తి చాలా మంచోడని చెప్తారు గ్రామస్తులు. అసలు ఒక చిన్నపిల్లగాడు ఏం రా అంటే కూడా అనుకుంటా నవ్వుకుంటా పోయి ఇట్లా చేయి మీద చేసే రకం, ఒకరినొక మాట అన్నాడు, ఒక వ్యవసాయం తప్ప ఇంకో లోకం లేదు. ఈ ఎవరైతే బూబా ఉందో బూబాదే మొత్తం సంసారంలో మొత్తం చూసుకునేది ఏమినే అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆధారాలు దొరకకుండా ఈ విధమైన ప్లాన్ వేసిరు అనేది ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పడం. అంటే నిందలేంది బొంద దిగదన్నట్టుగా 100%గా ఇదే అనిపిస్తూ ఉన్నది. అక్రమ సంబంధం ఉంది, పెళ్లి సంబంధం కుదిరింది, ఇది అంత డొల్ల ముచ్చట లెక్క అనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అనేది మరి పోలీస్ డిపార్ట్మెంటు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా మొత్తం మీద నాగుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఓకే, బూబా ఎవరైతే ఉన్నారో బూబా బ్లాక్మెయిల్ చేయకపోతే ఈ ఇష్యూ కాకపోనేమో. షరీఫ్ని నువ్వు చేసే దందా మొత్తం బయట పెడతా, నాకు పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వకపోతే అనే మాట అనకపోతే ఈరోజు బతుకుండేటోళ్ళు. ఈ విషయం బయటకు వస్తే డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి వేరేలాగా అవుతుందే మన ఉద్దేశంతో ఇది చేసిరని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆమె మీద లేని ఎలిగేషన్లు చేస్తూ ఉన్నారు, మీడియా వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నారు, గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్రమ సంబంధం ఏంటి, అక్రమ సంబంధం జరిగింది ఇది మాకు తెలుసు, ఈ విధంగా ఎందుకు పోర్ట్రేషన్ చేస్తున్నారని అంటున్నారు గ్రామస్తులు. కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతలేరు. ఇది మొత్తం మీద జరిగింది. బూబా, షరీఫు, నాగులు అండ్ వాడేవాడు సుందర్. ఇందులో మరి సుందర్ది కూడా ఏమైనా అస్తం ఉందా? ఇక్కడ మేజర్గా ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇక్కడున్న గ్రామస్తులు కావచ్చు, ఇక్కడున్న వాళ్ళకి అర్థం కావాలి, మీ ఏమైనా ఆవులు పోయినాయా, ఏం జరిగిందనే అంశం మీకు అర్థం కావాలి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నాగులు బూబాను ఈ విధంగా పుట్టన పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? అందుకే ఏదైనా చేసే ముందు ఆలోచించుకొని చేయాలని చెప్తా ఉన్నాం. ఇది మొత్తం ఇది ఇక్కడ పరిస్థితి. ఒకసారి వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆల్రెడీ డీసీపీ గారి దగ్గర వీళ్ళంతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ బూబా పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి బూబా వాళ్ళకి ఈ విషయం తెలుసా, అది బూబా పిల్లలకి ఈ విషయం తెలుసా, అల్లుళ్ళకి తెలుసా, మరి అత్త ఈ విధమైన చేస్తుందని అనే విషయాలు ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మొత్తం మీద నాగులు అనే వ్యక్తిని ఒక బలి పశువుని చేసిరు అనుకోవచ్చు. వీళ్ళు చేసే దందాలు ఈ ఏరియాలో చాలా మందికి తెలుసు, గ్రామస్తులకు కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఊర్లో ఉంటే షరీఫ్ అనే వ్యక్తి ఊళ్ళోకి వస్తే డౌట్ వస్తుంది. కాబట్టి వీళ్ళు వచ్చి ఇంకొక దగ్గర రెంట్కుంటున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది వీళ్ళకి ఓన్ హౌస్ ఉన్నాక కూడా. ఇది మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకేనా? ఇంకా కొన్ని విషయాలు అలా పాపతోని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమేం జరిగిందనేది కొన్ని విషయాలు కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.